కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి ప్రత్యేకంగా జేబీములు. వేల గొంతులు లక్ష డప్పులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధవీరులు డాక్టర్ దరువేలన్న, నలిగంటి శరత్ అన్న గారికి ప్రత్యేకంగా జేబీములు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు కూడా ఉన్నారని కూడా గమనించాలి. అక్కడ ఇస్మాయిల్ అన్న ఉన్నాడు, ఇక్కడ మోహన్ ధరావత్ అన్న ఉన్నాడు, ఇక్కడ పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు. అంటే ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా కృష్ణన్న నిర్వహిస్తే సబ్బండ వర్గాల సపోర్ట్ ఉంటుంది. అందుకు నేను ప్రత్యేకంగా గొప్పగా ఫీల్ అవుతా. ముందుగా నా పేరు మన్సూర్ కాసర్ల. డాక్టర్ నలిగంటి శరత్ అన్న నిర్మించినటువంటి దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్కి నేను స్టేట్ స్పోక్స్ పర్సన్. మా సొంత ఊరు కరివిరాల కొత్తగూడెం మారోజుగిరనల ఊరు. ఆ కాలంలో కొన్ని ఇబ్బందుల వల్ల 96-97 టైంలోనే మా సొంత ఊరు నుండి నూతనకల్ గ్రామానికి మైగ్రేట్ అయిన అన్న మా ఇస్మాయిల్ అన్న ఇక్కడనే ఉన్నాడు. ఇస్మాయిల్ అన్న మా వదిననే చేసుకున్నాడు, ఒక మాదిగ బిడ్డనే పెళ్లి చేసుకున్నాడు. చాలామందికి తెలియకపోవచ్చు. ఇకపోతే ఈ కార్యక్రమం కార్యాచరణ విద్యార్థి నాయకులుగా స్కాలర్స్గా ఏం చేద్దాం అనేది ప్రధాన పాయింట్. అన్న ఇస్మాయిల్ అన్న అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అమ్మన్న. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎజెండా ఏం చేస్తే బాగుంటుంది, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మరి తొలిదశ స్వాతంత్ర పోరాటం ఇక్కడే జరిగింది. మరి తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం నడిపించడంలో డప్పు ఉన్నది. ఏ ఉద్యమం జరిగినా ఈ దేశంలో డప్పు ఉన్నది. డప్పు వెనుక మన గొంతు ఉన్నది. ఏ వ్యక్తి చనిపోయినా అక్కడ మన మానవత్వం ఉన్నది. వాళ్ళ బొందల మీద పూలు చల్లిన మానవత్వపు గుండెలు మనయి, మన మంచితనపు ఉన్న మన చేతులు మనయి. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, మానవత్వం కలిగిన వాళ్ళు మాదిగలు. మాదిగకు పర్యాయ పదమే మానవత్వం. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ప్రతి బాధని కానీ గాథని కానీ మాదిగా అనుకునేవాడే మాదిగ. ఈ స్టేట్మెంటు మా డిబిఎస్ఏ నుండి ఇస్తా ఉన్నాం. అయితే ఇకపోతే ఈ భూమి పుట్టిన కానుండి ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమం, నేను ఈ 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం వచ్చే 100 సంవత్సరాల వరకు చరిత్రలో ఈ సాంస్కృతిక ఉద్యమం నిలుస్తుంది అని చెప్పేసి మేము డిబిఎస్ఏ నుండి ప్రకటిస్తూ ఉన్నాం. ఇకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ది కల్చరల్ మూవ్మెంట్ షుడ్ లీడ్స్ టు ది పొలిటికల్ పవర్ అని చెప్పేసి గ్రేట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కల్చరల్ మూవ్మెంట్ని ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ 1994 నుండి నేటికి ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అదే డప్పుల చప్పులతోటి ఈ దేశంలో ఏ పార్టీ ఉన్నా అధికారంలోకి రావడానికి ముమ్మాటికి గజ్జగట్టి ఆట ఆడి పాట పాడి మరి ప్రతి చోట వాళ్ళు పాట పాడిన తర్వాతకి అన్నం పెట్టకున్నా, కనీసం నీళ్ళు ఇవ్వకున్నా కాళ్ళకి దుమ్ము దులుపుకుంటా డప్పు సంకనేసుకొని ఇంటికి పోయి తిన్న చరిత్ర ఒక మాదిగ కళాకారులకే ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే అన్న మరి కొంచెం తక్కువ టైం ఇచ్చారు కనుక ఈ సాంస్కృతిక ఉద్యమం ప్రపంచంలోనే అతి గొప్ప సాంస్కృతిక ఉద్యమంగా మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. వివిధ యూనివర్సిటీల నుండి, మేధావుల నుండి, విద్యార్థి రీసెర్చ్ స్కాలర్స్ నుండి మరి దేశవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీలను కూడా అక్కడ విద్యార్థి నాయకులను కూడా మొబిలైజ్ చేయవలసిన అవసరం కూడా ఉన్నదని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇకపోతే మీడియా, సోషల్ మీడియా, వార్తాపత్రికలలో ఎవరైతే ప్రతి జిల్లాల నుండి మరి మండల నాయకులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ వరకు కూడా ప్రతి విద్యార్థి నాయకుడు వ్యాసాలు రాయవలసిన అవసరం ఉన్నది. మరి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. 1000 గొంతులు లక్ష డప్పుల యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి. ఇకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మరి మాదిగా విద్యార్థి గర్జన చేద్దామని ఒక ప్లాన్ ఉంటే దాన్ని మాదిగా విద్యార్థి గర్జన లేదంటే మాదిగా విద్యార్థి యుద్ధం పేరుతోటైనా
ఒక ఈ అన్ని యూనివర్సిటీలను కలుపుకొని మరి విద్యార్థి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తే కూడా పల్లె పల్లెకి పోతుంది అనేది కూడా మా యొక్క ఆలోచన. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాలు నాయకులకు సంబంధించిన వాళ్ళని కూడా యూనివర్సిటీ కేంద్రంగా మొబిలైజ్ చేయవలసిన అవసరం ఉన్నది. మరి విదేశాలలో చదువుకునే విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ నుండి కూడా సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి పల్లె పల్లె ప్రతిరోజు ఈ డప్పులకు సంబంధించిన కార్యక్రమం అంటే మన ఊరు మధ్యలో మహనీయుల విగ్రహాలు ఉంటాయి. డాక్టర్ అంబేద్కర్ గారైనా, జగ్జీవన్ రామ్ గారైనా, మహాత్మా పూలే అయినా ఈ యొక్క విగ్రహాల ముందర మనం ప్రదర్శనలు చేస్తే పల్లె పల్లెకు పోయే ఒక గొప్ప కార్యక్రమంగా మలచడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా అన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో కూడా ఈ ఉద్యోగాలు ఇంకా ఆ రిజల్ట్స్ ప్రకటించలేదు కనుక గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆగస్టు 1 నాడే ఇప్పుడు జరుగుతున్న అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లలో తప్పనిసరిగా అమలు చేస్తామా అని చెప్పిర్రు. కాబట్టి ఈ ఆఫీసర్ ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు, వాటిలలో ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి మొబిలైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పేసి అన్న లాస్ట్ డిమాండ్ అన్న, ఈ యొక్క మాదిగ కల్చరల్ డేగా ఈ ఫిబ్రవరి 7ని కూడా మనం ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నది అని చెప్పేసి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ నిర్వాహకులు డాక్టర్ నల్గంటి శరత్ అన్నకి, దరువేలన్నకి, ప్రత్యేకంగా పేరున విద్యార్థి నాయకులకి, ప్రత్యేకంగా కెమెరా మ్యాన్స్ కూడా అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. జై భీమ్. ఫిబ్రవరి 7ను